Trigonometrical chapter, exercise 11.4, second bit. Show that cosec theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. ఈ 11.4 చాప్టర్లో మనకు ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 and secant square theta minus tan square theta is equal to 1 and cosecant square theta minus cot square theta is equal to 1 and sin theta and cos trigonometrical ratios cos theta tan theta is equal to sin by cos. సైన్ యొక్క రెసిప్రోకల్ వచ్చేసి కోసెక్ థీటా, కాస్ యొక్క రెసిప్రోకల్ వచ్చేసి సెక్ థీటా, టైన్ యొక్క రెసిప్రోకల్ వచ్చేసి కాట్ థీటా. వాట్ ఇస్ రెసిప్రోకల్? 1/sin is equal to cosec theta, 1/cosec theta is equal to sin theta. Sin theta into cosec theta is equal to 1 and 1/cos theta is equal to sec theta, 1/sec theta is equal to cos theta, cos theta into sec theta is equal to 1 and tan theta 1/tan theta is equal to cot theta, 1/cot theta is equal to tan theta. Tan theta into cot theta is equal to 1. Tan theta means sin theta by cos theta. ఓకే, ఈ ఫండమెంటల్ ఫార్ములాస్ అనేవి మనకు 11.4లో తెలిసేనే వస్తాయి. ఇవి ఏ విధంగా వచ్చాయి అన్న దాన్ని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఇకపోతే ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు? కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఇది చేసి దీన్ని ప్రూవ్ చేయమంటాడు. ఈ కోసెకంట్ కాట్లో ఉన్నటువంటి రేషియోస్ను కాసులకు మార్చేసి చూపెట్టండి అంటున్నాడు. దాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటి? కోసెక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. ఇదే స్టెప్ నేనేం చేస్తున్నాను అంటే ఈ కోసెక్ను కాట్ను సైన్ కాస్లలో మార్చేసుకుందాం. కోసెక్ అనేది దేని యొక్క రెసిప్రోకల్? సైన్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి ఎప్పటికైనా బాగా గుర్తుంచుకోండి. సిఎస్ సైన్ యొక్క రెసిప్రోకల్ కోసెక్, కాస్ యొక్క రెసిప్రోకల్ సెక్, అంటే ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కోసెక్ కాబట్టి దీన్ని ఏం రాస్తున్నాం? 1/sin theta, బ్రాకెట్ అంటే బ్రాకెట్, మైనస్ అంటే మైనస్, కాట్ థీటా అంటే ఏంది? కాస్ థీటా బై సైన్ థీటా, బ్రాకెట్ క్లోజ్, హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక కోసెక్ అంటే 1/sin రాసుకున్నాం యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లో, మైనస్ అంటే మైనస్, కాట్ థీటా అంటే కాస్ బై సైన్ అని రాసేసుకున్నాం హోల్ స్క్వేర్. ఎందుకంటే వై tan theta is equal to sin theta by cos theta. దెన్ tan యొక్క రెసిప్రోకల్ కాట్ కాబట్టి cot theta is equal to cos theta by sin theta. ఓకే, జస్ట్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాసేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నా? సేమ్ బ్రాకెట్ ఇక్కడ ఎల్సిఎం సైన్ థీటా ఉంది కాబట్టి ఎల్సిఎం వచ్చేసి ఏమైపోతుంది? సైన్ థీటా అవుతుంది. ఎల్సిఎం సేమ్ సైన్ థీటా, ఎల్సిఎం సైన్ థీటా ఉంది కాబట్టి ఇక్కడ కింద సైన్ థీటానే ఉంది కాబట్టి సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా, సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా. ఓకే, మనకు రావాల్సిన సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా, సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా. న్యూమరేటర్ను మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. అంటే 1 ఇంటూ 1 మైనస్ cos theta into 1 cos theta, బ్రాకెట్ అంటే బ్రాకెట్, హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్. సేమ్ మనకి ఇక్కడ డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి సేమ్ న్యూమరేటర్ ఇట్లా రాసేసుకున్నా అయిపోతుంది. ఈ విధంగా మనకి వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా ఈ స్క్వేర్ రెండింటికి రాస్తున్నాం. దీని ప్రకారం రాస్తున్నాము అంటే a by b whole square is equal a square by b square కాబట్టి అంటే ఈ స్క్వేర్ అనేది రెండింటికి ఉన్నప్పుడు దానికి ఇండివిజువల్గా కూడా రాసుకోవచ్చు. a square by b square అని రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఏం చేస్తున్నా? 1 మైనస్ cos theta whole square by sin theta whole square అని రాయొచ్చు. ఈ సైన్ థీటా హోల్ స్క్వేర్ మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఓకేనా?
సైన్ థీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ 3 ఫండమెంటల్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్పిన సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఓకేనా, ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 ఉంది. అప్పుడు సైన్ స్క్వేర్ థీటాని ఇక్కడనే ఉంచేసి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే దీని ప్లేస్లో ఏం చేస్తున్నా 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాస్తున్నా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నా. ఇదంతా కాసులోకి తేవాలి కాబట్టి ఈ విధంగా రాస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా రాసేసినాం. ఇప్పుడు దీని ద్వారా మనకు వచ్చేటటువంటి స్టెప్ ఏమిటి అంటే దిస్ ఇంప్లైస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు, లేదా 1 స్క్వేర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కాస్ స్క్వేర్ థీటా అని రాస్తున్నాం, కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఇంతకుముందు మనం ఇక్కడ చూడండి సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాసేసినాం, సైన్ స్క్వేర్ థీటా అని రాసినాం. అదేవిధంగా ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా అని రాస్తున్నాం, కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి డినామినేటర్ ప్లస్ లో ఉన్నటువంటి ఇది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ ఏ మాత్రం చేంజ్ కాకుండా రాసుకుని చూడండి. 1 అంటే 1 స్క్వేర్ రాసుకున్నాం, 1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇది ఏ రకంగా ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది. కాబట్టి దీన్ని రాస్తున్నాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు దిస్ ఇంప్లైస్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ by a square minus b square a is equal to 1 b is equal to cos theta a plus b అంటే 1 plus cos theta into 1 minus cos theta. ఓకేనా, then this implies 1 minus cos theta whole square అంటే 1 minus cos theta ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి అంతే కదా. a square అంటే a ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు a square is equal to a into a అన్నట్టు. అదేవిధంగా బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి ఇంటూ బి అన్నట్టు. అదేవిధంగా 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఎంత 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకేనా, ఇప్పుడు 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా ఏమైపోయింది గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది ఏమిటి అంటే 1 మైనస్ కాస్ థీటా న్యూమరేటర్లో మిగిలింది 1 మైనస్ కాస్ థీటా బై డినామినేటర్లో మిగిలింది 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, ఇది క్లియర్. దెన్ దిస్ ఈస్ ద RHS. LHS is equal to RHS. That's mean cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. It's proved. ఓకేనా, అర్థమైందా? కాస్తంత ఈ ప్రాబ్లంను అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. మనకి ఇచ్చింది cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta in by 1 plus cos theta. మనం కాస్ టర్మ్లోకి రాయాలి. ఇది cosecant cot terms. These are cosecant cot terms change to the cos theta cos terms, cos ratios. Cosecant theta minus cot theta whole square is equal to దీన్ని cosecant ని రాస్తున్నాం 1 by sin minus cos by sin రాసేసుకున్నాం. cot theta is equal to cos by sin కాబట్టి sin theta LCM ఏమవుతుంది sin theta. న్యూమరేటర్లోనూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది 1 మైనస్ కాస్ థీటా.
హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ బై బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. స్క్వేర్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఆ తర్వాత 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే దీన్ని సైన్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. అప్పుడు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఎట్లా ఉంటుంది బై సైన్ స్క్వేర్ థీటా ఏ విధంగా మారుతుందంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి సైన్ స్క్వేర్ థీటాని ఇక్కడనే ఉంచేసి ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు అవతల అయిపోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే సైన్ స్క్వేర్ ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నాం. ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా నెక్స్ట్ స్టెప్ లో రాస్తున్నాం. 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ను 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా. ఎందుకు అంటే ఇక్కడ 1 ని 1 స్క్వేర్ అన్నా కూడా 1 into 1 is equal to 1. కాస్ స్క్వేర్ థీటా is equal to కాస్ థీటా హోల్ స్క్వేర్. అప్పుడు ఏమైపోతుంది 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి అప్పుడు 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏమొస్తుంది 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటా ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు. దట్స్ వై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ డినామినేటర్ ప్లస్ లో సేమ్ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సల్. న్యూమరేటర్ లో మిగిలింది 1 మైనస్ కాస్ థీటా, డినామినేటర్ లో మిగిలింది 1 ప్లస్ కాస్ థీటా. దిస్ ఇస్ ద RHS. LHS is equal to RHS. That's mean cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. Is it clear? అర్థమైందా? Hi. Today I will explain the trigonometrical chapter exercise 11.4 third bit. Third question. Show that whole root of 1 plus sin A by 1 minus sin A is equal to secant A plus tan A. Same is as it is example 15. చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనకు ట్రిగోనోమెట్రికల్ 11.4 లో ఇవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. sin square A plus cos square A is equal to 1. Secant square A minus tan square A is equal to 1. And cosecant square A minus cot square A is equal to 1. And ratios sin A, cos A, tan A. Tan is equal to sin by cos. sin A का reciprocal cosec A. cos A का reciprocal sec A. tan A का reciprocal cot A. sin A का reciprocal mean opposite mean 1 by sin A is equal to cosecant A. 1 by cosecant A is equal to sin A. sin A into cosecant A is equal to 1. 1 by cos A is equal to sec A. Secant A is equal to 1 by cos A. Cos A into secant A is equal to 1. 1 by tan A is equal to cot A. 1 by cot A is equal to tan A. Tan A into cot A is equal to 1. Tan A equal to sin by cos. Cot A is equal to cos by sin. Okay, ఇవి మనకు తెలిసి ఉంటే ఈ 11.4 లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు దాదాపుగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటిది LHS లో మనకి ఇక ప్రాబ్లం విషయంలోకి వచ్చేస్తే LHS లో మనకి ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని సైన్ టర్మ్ లో ఇచ్చాడు, సీకెంట్ tan టర్మ్ లో చెప్పండి అంటున్నాడు అనమాట. దానికోసం నేను ఫస్ట్ LHS తీసుకున్నా. LHS all under root of 1 plus sin A by 1 minus sin A. ఈ స్టెప్ ద్వారా మనకు వచ్చేటటువంటి స్టెప్ దీన్ని డినామినేటర్ ప్లేస్ లో ఏం చేస్తున్నాను అంటే 1 ప్లస్ sin A బై 1 మైనస్ sin A. ఇక్కడ డినామినేటర్ ప్లేస్ లో ఏదైతే ఉందో 1 మైనస్ sin A కు ఆపోజిట్ గా ఉన్నటువంటి టర్మ్ తో అంటే 1 ప్లస్ sin A తో నేనేం చేస్తున్నాను అంటే దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ను మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఆ విధంగా చేయడం మూలంగా 1 ప్లస్ sin A 1 ప్లస్ sin A క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది.
అప్పుడు 1 + sin a / 1 - sin a × 1 = మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టెప్ వస్తుంది. అంటే పై స్టెప్ అనేది మారకుండా మనం ఈ విధంగా రాసుకున్నాం అన్నమాట. న్యూమరేటర్ను ఏది డినామినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ స్టెప్ ద్వారా మనకు వచ్చేటటువంటిది ఏమిటి అంటే ఓల్ అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏంది 1 + sin a × 1 + sin a న్యూమరేటర్లో ఉన్నది సేమ్ న్యూమరేటర్లో రాసేస్తాం. 1 + sin a × 1 + sin a బై డినామినేటర్లో ఉన్నది డినామినేటర్లో 1 - sin a × 1 + sin a. ఓకేనా? ఈ స్టెప్ తేడా ఏంది? ఇక్కడ సేమ్ న్యూమరేటర్లో ఉన్నాయి, న్యూమరేటర్లో మల్టిప్లై చేసినాం, డినామినేటర్లో ఉన్నాయి, డినామినేటర్లో మల్టిప్లై చేసినాం. సేమ్ ఈ స్టెప్ తేడా మల్టిప్లికేషన్ అంటే ఈ మల్టిప్లికేషన్ సింబల్ తీసి పెట్టేసాం ఇక్కడ. దెన్ దిస్ ఇంప్లైస్ దీని తర్వాత స్టెప్ ఏమిటి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1 + sin a హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంది 1 + sin a 1 + sin a రెండు ఉన్నాయి కాబట్టి 1 + sin a హోల్ స్క్వేర్ అని రాసేసాం. బై దీన్ని రాస్తుందంటే 1 - sin θ × 1 + sin θ అనేది 1 - sin a × 1 + sin a అనేది a - b × a + b ఫామ్లో ఉంది. దాని యొక్క అర్థం ఏంది a² - b². ఓకేనా? ఇక్కడ సీన్స్ అని మనం ఈ విధంగా రాసుకోండి. a² - b² = a + b × a - b. కాబట్టి ఇది a - b × a + b ఫామ్లో ఉంది కాబట్టి ఇది a² - b². ఇక్కడ a = 1, b = sin. కాబట్టి a² - b² అంటే ఎంత? 1² - sin a హోల్ స్క్వేర్ అని రాసేసుకున్నాం. ఓకేనా? a² - b² a = 1, b = sin a. ఇది a - b × a + b ఫామ్లో ఉంది కాబట్టి ఈ విధంగా రాసేస్తాం. ఆ తర్వాత దెన్ దిస్ ఇంప్లైస్ హోల్ అండర్ రూట్ 1 + sin a హోల్ స్క్వేర్ 1 + sin a హోల్ స్క్వేర్ బై ఇది చూడండి, దీన్ని 1² అంటే 1 - sin a హోల్ స్క్వేర్ అంటే sin² అని రాసుకోవచ్చు. ఓకేనా? sin a హోల్ స్క్వేర్ అంటే sin² రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా ప్రకారం sin² + cos² = 1. ఈ cos² ఇక్కడనే ఉంచేసి ఈ ప్లస్ sin² అటువైపు తీసుకపోతే 1 - sin² అవుతుంది. అంటే cos² = 1 - sin². అంటే ఇక్కడ 1 - sin² అంటే మనం ఏం పెట్టచ్చు? cos² పెట్టచ్చు. దీని ప్రకారం ఇక్కడ మనం రాసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. sin² θ sin² + cos² = 1. Then cos² = 1 - sin²a. కాబట్టి ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఎలా వస్తున్నాం అంటే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో హోల్ రూట్ ఆఫ్ 1 - sin a హోల్ స్క్వేర్ 1 + sin a 1 + sin a హోల్ స్క్వేర్ బై 1 - sin² ఏంది? cos²a ఓకే రైట్. మనం ఈ విధంగా రాసినాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఈ హోల్ రూట్ను మొత్తానికి ఉందన్నమాట. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే హోల్ అండర్ రూట్ ఆఫ్ a / b = √a/√b అని రాసుకోవచ్చు. దాని ప్రకారంగా ఇప్పుడు ఏం చేస్తున్నా √1 + sin a హోల్ స్క్వేర్ బై cos²a. ఓకేనా? √cos²a. ఇక్కడ దీని తర్వాత ఈ స్క్వేర్కు ఈ రూట్ క్యాన్సిల్ అయింది, ఈ స్క్వేర్కు ఈ రూట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు మిగిలింది ఎంత? 1 + sin a cos c అనేది మిగిలింది. ఓకేనా? స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయింది, 1 + sin a cos c మిగిలింది. ఈ 1 + sin a cos c ని మనం ఏం రాస్తున్నాం? 1/cos a + sin a cos c అని రాస్తున్నాం. sin a
కాస్ ఏ అని రాస్తాం. 1/cos అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ ఏంది సీకెంట్ ఏ. 1/cos ఇస్ ఈక్వల్ టు సీకెంట్ కాబట్టి సీకెంట్ ఏ ప్లస్ sin బై కాస్ ఏంటిది tan ఏ. ఓకేనా, మనకు RHS వచ్చిందా సీకెంట్ ఏ ప్లస్ tan ఏ. దెన్ RHS LHS is equal RHS. ఇక్కడ ప్రాబ్లం అలా రాసుకోండి. ఓల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin A బై 1 మైనస్ sin A is equal secant A plus tan A. It's proved. ఓకేనా, ఇవి మనకు తెలిసి ఉండాలి, అంతవరకు మాత్రమే చెప్పాము. ప్రాబ్లం మాత్రం ఇంతవరకు మాత్రమే ఉండాలి. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఓల్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin A బై 1 మైనస్ sin A అనేటటువంటి సైన్ రేషియోలో ఉన్నటువంటి వీటిని మనం సీకెంట్ tan రేషియోలోకి మార్చుకోవాలి. దానికోసం LHS అనేది నేను తీసుకున్నాను. LHS అనేది తీసుకున్న తర్వాత LHS లో ఉన్నటువంటి డినామినేటర్ ప్లస్ లో 1 మైనస్ sin A కు ఆపోజిట్ అయినటువంటి 1 ప్లస్ sin A 1 ప్లస్ sin A తోటి ఏం చేసిన నేను మల్టిప్లై చేసి డివైడ్ చేసేసిన. ఆ విధంగా చేయడం ఎందుకు చేస్తున్నా అంటే ఆ విధంగా చేసినప్పటికీ దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు కాబట్టి న్యూమరేటర్ ఏదైతే తీసుకున్నానో డినామినేటర్ అదే తీసుకుంటే క్యాన్సిల్ చేసినా కూడా 1 వచ్చేస్తుంది. దీంతో మల్టిప్లై చేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది కాబట్టి. ఆ తర్వాత హోల్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin A ఇంటూ 1 మైనస్ sin A. ఈ స్టెప్కు తేడా ఏంది, న్యూమరేటర్లో ఉన్నాయి న్యూమరేటర్లో పెట్టేసాం, పై డినామినేటర్లో ఉన్నాయి డినామినేటర్లో మల్టిప్లై చేసేసాం. ఆ తర్వాత ఈ 1 ప్లస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A అయిపోతుంది. 1 ప్లస్ sin A 2 ఉన్నాయి కాబట్టి 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ రాసినాం. A ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ మాదిరిగా. ఆ తర్వాత కింద ఉన్నటువంటిది చూస్తే మనం కాస్త డిఫరెంట్గా ఉంది. ఇది 1 ప్లస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A లెక్క కానీ 1 మైనస్ sin A ఇంటూ 1 మైనస్ sin A లెక్క కానీ లేదు. ఎట్లా ఉంది 1 మైనస్ sin A 1 ప్లస్ sin A లెక్క ఉంది. అంటే A మైనస్ B ఇంటూ A ప్లస్ B ఫార్ములాలో ఉంది. A minus B into A plus B is equal to A square minus B square కాబట్టి A is equal to 1, B is equal to sin A కాబట్టి దీన్ని ఏం చేసాం 1 స్క్వేర్ మైనస్ sin A హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. ఆ తర్వాత ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఏం తేడా వచ్చింది, హోల్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ sin A హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ A అని రాసుకున్నాం. అయితే మనకు ఫండమెంటల్ ఫార్ములా ఏంటి sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ cos స్క్వేర్ A ఇక్కడనే ఉంచేస్తే 1 మైనస్ sin స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది cos స్క్వేర్ A అవుతుంది. అంటే 1 మైనస్ sin స్క్వేర్ ప్లేస్లో మనం cos స్క్వేర్ A రాసుకోవచ్చు. అప్పుడు ఈ స్టెప్కు తేడా ఏంది రూట్ ఆఫ్ 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ బై ఈ 1 మైనస్ sin స్క్వేర్ A బదులు ఏం రాసినా cos స్క్వేర్ A రాసుకున్నాం. అప్పుడు ఈ స్టెప్ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం, రెండింటిని వేరు చేసినాం రూట్ను. ఓల్ రూట్ ఆఫ్ A బై B ఉన్నప్పుడు రూట్ ఆఫ్ A బై రూట్ ఆఫ్ B ఈ విధంగా అయితే రాసుకున్నామో ఆ రూట్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి దానికి సపరేట్గా రాసేసుకున్నాం. రూట్ ఆఫ్ 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ cos A హోల్ స్క్వేర్ వచ్చేసింది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ sin A బై cos A వచ్చేసింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 1 ప్లస్ sin A బై cos A 1 బై cos A ప్లస్ 1 sin A బై cos A రాసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ ఏం తీస్తే cos A వస్తుంది, సేమ్ న్యూమరేటర్లో ఉంది యాజ్ ఇట్ ఈస్గా 1 ప్లస్ sin A అవుతుంది. అప్పుడు 1 బై cos A యొక్క రెసిప్రోకల్ సెకండ్ కాబట్టి secant A ప్లస్ sin A బై cos A అంటే tan A. secant A ప్లస్ tan A అనేది RHS. LHS తీసుకుంటే RHS అనేది వచ్చింది, మనకు ప్రూవ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది క్లియర్, అర్థమైందా? అర్థం చేసుకోండి. ఓకే రైట్, ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Hi. Today I will explain the trigonometrical chapter, exercise 11.4, fourth bit. 1 minus tan square A by cot square A minus 1 is equal to tan square A అని చూపెట్టారు. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇందులో రెసిప్రోకల్స్ అనేవి తెలిసి ఉండాలి. sin A యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cosecant A, cos A యొక్క రెసిప్రోకల్ వచ్చేసి secant A, tan A యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cot A. What is the reciprocal opposite mean? Sin 1 by sin A is equal to cosecant theta. 1 by cosecant theta is equal to sin theta. Sin theta into cosecant theta is equal to 1.
1 by cos A is equal to secant theta, 1 by secant A is equal to cos theta into secant theta is equal to 1. 1 by tan A is equal to cot A, 1 by cot A is equal to tan A into cot A is equal to 1. ఇవి రెసిప్రోకల్స్ అనేది తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ ప్రాబ్లం విషయంలోకి వచ్చేస్తే ఇక్కడ LHS అనేది ఈ విధంగా ఇచ్చేసిండు, RHS అనేది tan స్క్వేర్ చేసి పెట్టాలన్నాడు. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఈ స్టెప్ LHS రాసేస్తున్నాం. వాట్ ఈస్ LHS? LHS is 1 minus tan square A by 1 cot square A minus 1. ఇదే స్టెప్ను ఇక్కడ మొత్తం ఆన్సర్లో tan square A మన దృష్టి మొత్తం ఆన్సర్ పైన ఉంది, మన దృష్టి మొత్తం మన లక్ష్యం పైన ఉంది. ఆ లక్ష్యం tan square A ట్యాన్లోనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టర్మ్లో కాట్ అనే టర్మ్ తీసేసి tan టర్మ్లోకి రాసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం, 1 minus tan square A by cot square A రాస్తున్నా అంటే 1 by tan square A రాస్తున్నాం. ఎందుకు? కాట్ యొక్క రెసిప్రోకల్ tan కాబట్టి, అంటే 1 by tan A is equal cot A కాబట్టి 1 by cot A is equal tan A కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను రాసేటటువంటి టర్మ్ ఏంటిదంటే 1 cot A is equal to 1 by tan A. అంటే ఇక్కడ cot square A ఉంది కాబట్టి 1 by tan square A minus 1 రాసేసాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ స్టెప్ 1 minus tan square A by ఇక్కడ మనం ఈ 1 by 1 అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమైపోతుంది, ఈ రెండింటికి ఎల్సిఎం తీసేసి ఏమొస్తుంది, tan square A వచ్చేస్తుంది. అప్పుడు tan square A ఎల్సిఎం వచ్చేసింది కాబట్టి tan square A నే డినామినేటర్ ప్లేస్ లో ఉంది కాబట్టి tan square A into 1 tan square A, 1 into tan square A tan square A కాబట్టి 1 into 1 1 minus 1 into tan square A వచ్చేసింది. ఓకేనా? ఈ స్టెప్ అనేది మనకి ఈ విధంగా వచ్చేసింది. ఆ తర్వాత ఈ స్టెప్ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ని ఈ విధంగా రాస్తాము అంటే 1 by tan square A అని ఈ విధంగానే రాసేసి ఇక్కడ ఉన్నటువంటి మరీ డినామినేటర్ ప్లేస్లో ఉన్న వాటిని ఏం చేస్తున్నాం అంటే డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ అనేది డినామినేటర్ అవుతుంది. ఆ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. దిస్ స్టెప్ ఏంది, దీనిని ఇంకా కావాల్సి వస్తే 1 minus tan square A by 1 రాసుకోవచ్చు, డివైడెడ్ బై 1 minus సేమ్ tan square A by tan square A అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. 1 minus tan square A by 1 is equal to 1 minus tan square A. ఇక్కడ 1 minus tan square A by tan square A సేమ్ యాజ్ ఇట్ ఇస్. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు చూడండి 1 minus tan square A by 1 into ఇక్కడ ఉన్నటువంటిది పైకి పోతే ఏమవుతుంది, tan square A by 1 minus tan square A వస్తుంది. ఇది మనం ఏ విధంగా రాసాము అంటే ఇక్కడ సిన్స్ A by B divided by C by D అంటే A by B into D by C అని రాసినట్టు. A by B divided by C by D ఉన్నప్పుడు C by D అనేది పైకి వెళ్తే D by C అవుతుంది. A into D, B into C అయిపోయింది. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ను 1 minus tan square A by 1 అంటే సేమ్ యాజ్ ఇట్ రాసినాం. కింద ఉన్నటువంటిది డినామినేటర్ న్యూమరేటర్ డినామినేటర్ tan square A by 1 minus tan square A వచ్చి ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లై చేయండి. న్యూమరేటరే డినామినేటర్ అప్పుడు ఏమైపోతుంది 1 minus tan square A into tan square A by 1 into 1 minus tan square A. ఇక్కడ 1 minus tan square A 1 minus tan square A క్యాన్సల్. అప్పుడేమైపోతుంది tan square A by 1. A by 1 is equal to A. A by 1 is equal to A.
అదేవిధంగా అంటే ఎనీ నెంబర్ బై 1 అంటే a బై 1 ఏ మీన్ ఎనీ నెంబర్ 2 బై 1 2 5 బై 1 5 10 బై 1 10 సేమ్ యాజ్ ఇట్ ఈస్ tan స్క్వేర్ theta tan స్క్వేర్ a బై 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ a. ఇది ఏంది tan స్క్వేర్ a అనేది RHS. LHS is equal to RHS. Okay, that's mean 1 minus tan square a by cot square a minus 1 is equal to tan square a. Is it clear? అర్థమైందా? ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఈ టర్మ్ ఇచ్చేసాడు ఎల్హెచ్ఎస్లో 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఆన్సర్ మాత్రం tan టర్మ్లోనే ఉండాలి కాబట్టి కాట్ టర్మ్ తీసేసి tan టర్మ్లోకి రాసేసుకున్నాం. tan టర్మ్లోకి రాసుకున్న తర్వాత ఏమవుతుంది? ఎల్సిఎం ఇక్కడ తీసేసినాం. ఎల్సిఎం తీసిన తర్వాత 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 అని రాసుకున్నాం. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1 మైనస్ tan స్క్వేర్ ఏనే వచ్చేస్తుంది కాబట్టి. అంటే మ్యాథమెటిక్స్లో ఒక ఫండమెంటల్ ఫార్ములా ప్రకారం నీకు ఏది చేంజ్ కాకుండా నెక్స్ట్ స్టెప్లో రాసుకోవచ్చు దాన్ని. బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై tan స్క్వేర్ ఏ అయిపోతుంది. ఇక్కడ ఏ బై బి బై సి బై డి, ఏ బై బి డివైడెడ్ బై సి బై డి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ డి బై సి ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ఇంటూ ఈ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది tan స్క్వేర్ ఏ బై 1. tan స్క్వేర్ ఏ బై 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. RHS, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? గుడ్.